అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్తో ఈ నెల 30వ తేదీన బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో భూమి హక్కు సభ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సభకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ నాండ్రు నరసింహ మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గరీబ్ హఠావో నినాదంతో పేదలకు భూములు పంచడం జరిగిందన్నారు. దాదాపు 30 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచి ఇచ్చారన్నారు. పంచిన భూముల మీద యాజమాన్య హక్కులు లేవన్నారు. ప్రభుత్వాలు పంచిన అన్ని రకాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలన్నారు. అలాగే అన్యక్రాంతమైన భూములను తిరిగి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నియమించే అసైన్డ్ కమిటీలలో అసైన్డ్ భూమి లబ్ధిదారులకు కూడా మెంబర్లుగా నియమించాలని కోరారు. భూములు పంచిన కాంగ్రెస్ పార్టీయే యాజమాన్య హక్కులు ఇవ్వాలి, కల్పించాలి. భూములు పంచిన కాంగ్రెస్ పార్టీయే యాజమాన్య హక్కులు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసెంబ్లీలో అసైన్మెంట్ భూముల పైన చర్చ జరగాలి. అసైన్మెంట్ భూముల పైన అసెంబ్లీలో చర్చ, అసైన్మెంట్ పైన భూముల పైన చర్చ అసెంబ్లీలో. అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు, ల్యాండ్లు, అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో వచ్చినటువంటి ఆ రోజులలో ఉన్న భూమి లేని వాళ్లకు పంచడం జరిగింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో. ఆ భూములన్నీ కూడా ఇవాళ బడా బాములు, ఉదాహరణకు మైహోం రామేశ్వరరావు అని ఒక బడా కాంట్రాక్టర్ ఉంటారు. ఆయన దాదాపు 38E 42A దళితులకు చెందాల్సిన భూములు ఇవాళ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఇవాళ వాళ్ళ కేసీఆర్ టైంలో మగ్గుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ దళితులకు ఎవరైతే షమార్ అదే చెప్పుల కంపెనీ పెట్టుకోవడానికి కావాల్సిన ఆ టైంలో చంద్రబాబు టైంలో 5,000 ఎకరాల భూమి ఆయన ఊట్నూరు దగ్గర మహబూబ్నగర్ దగ్గర జిల్లాలో లిట్ క్యాంప్ పేరు మీద భూములు ఇచ్చేది. అదేవిధంగా దేవాలయ భూములు ఉన్నాయి. అంటే దాదాపు ఈ భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. గతంలో ఫ్రీడమ్ ఫైటర్లకు అదేవిధంగా ఎక్సర్వీస్ మెన్ ల్యాండ్లకు కూడా ఎన్ఓసీలు ఇస్తుంది గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మేమనేది ఏంటంటే అసలు దళితులకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవి ఆ భూములను దళితులకు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీణవేణి రామ్ షెఫర్డ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇవాళ తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక పోస్టర్ ఆవిష్కరణ చేశాము. అట్లే ఈ నెల 30వ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక చర్చాగోష్ఠిని కూడా నిర్వహించదలుచుకున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వాలు దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలైన దళితులకు 30 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు గత ప్రభుత్వాలు పంచిపెట్టడం జరిగింది. కానీ వాటికి టైటిల్ డీడ్ అంటే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వకపోవడం వల్ల ఆ భూమిని ఒకరికి అమ్ముకోవాలనుకున్నా, బ్యాంకులో లోన్లకు వెళ్లాలనుకున్నా అనేక సమస్యలు ఎదురు కావడం జరుగుతుంది. కుటుంబాలు ఎప్పుడూ ఒకే పరిస్థితిలో ఉండవు. ఒక కుటుంబంలో అక్కర వస్తుంది, ఏంటంటే హాస్పిటల్ అయినప్పుడు ల్యాండ్ అమ్ముకోవాల్సిన అక్కర వస్తుంది, లేకపోతే బ్యాంకును అప్రోచ్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంది, లేకపోతే పెళ్లి జరిగినప్పుడు ఇతర కార్యక్రమాల వల్ల అనివార్య పరిస్థితుల వల్ల భూమిని బదలాయింపు చేసుకోవాల్సిన తరుణం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ టైటిల్ లేకపోవడం వల్ల ప్రజలు భూమి ఇచ్చినప్పటికీ, భూమిని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అది వాళ్ళకి ఈవెన్చువల్ లబ్ధిని చేకూర్చలేదు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ చర్చ జరుగుతుంది. ఈ అసెంబ్లీలో ఇక్కడున్న విద్యార్థి నాయకులు, మేధావులు అందరం కూడా గవర్నమెంట్ కోరేది ఒకటి, మీరు భూములు ఇచ్చారు సంతోషం, కానీ భూమి టైటిల్ ఇవ్వండి. దీనిపైన సమగ్ర చర్చను అసెంబ్లీలో తీసుకురావాలని ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ వేదిక నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి కోరుతున్నాం. డాక్టర్ నాండ్రు నరసింహ, ఎంఆర్పీఎస్ తెలంగాణ కన్వీనర్. రేపు 30వ తారీఖు నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగేటటువంటి అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని చెప్పి జరిగేటటువంటి యొక్క మహాసభను జయప్రదం చేయవలసిందే అని కోరుతూ ఈరోజు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య గారు మరియు సోషాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్
రామయ్య సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 1975లో ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణల చట్టం అమలు చేసి ఆ రోజు భూమి లేని నిరుపేదలకు ఎకరా అరెకరా భూమి ఇవ్వటం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భూమిని ఏ రకంగా అయినా కూడా అమ్ముకోవటానికి కానీ బదలాయించుకోవటానికి కానీ ఏమైనా అక్కర అవసరాల కోసం కూడా దాన్ని అమ్ముకునే హక్కు అనేది ప్రభుత్వాలు కల్పించలేదు. కాబట్టి ఈ యొక్క భూ యాజమాన్య హక్కులు ఇస్తే మాకు లబ్ధిదారులుగా మేము యజమానులుగా మేము ఉంటామని చెప్పి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు భూమి హక్కు ఇవ్వలేదు. కంపల్సరిగా మొన్న రాహుల్ గాంధీ గారి భారత జోడో యాత్రలో కూడా కలిసి విన్నవించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వరంగల్ రైతుల డిక్లరేషన్ లో కూడా ఆ డిక్లరేషన్ నుంచి ఏఐసీ రాహుల్ గాంధీ గారు అక్కడ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చేవెళ్లలో జరిగినటువంటి దళిత డిక్లరేషన్ లో కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా ఈ అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి విద్యా శిల్పకళా వేదికలో జరిగినటువంటి మాదిగ ఉద్యోగస్తుల మా మీటింగ్ లో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క అసైన్మెంట్ భూములపైన కంపల్సరిగా సమగ్ర విచారణ చేసి మేము యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆ విషయంలో ఏం ప్రస్తావన లేకుండా అయిపోయింది. మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా యొక్క దళిత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలకు కూడా, మంత్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా విన్నపాన్ని గమనించి రాబోయే అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఒక అసైన్మెంట్ భూములపైన ఒక చర్చ జరగాలి. దానిపైన యాజమాన్య హక్కుల గురించి కూడా ప్రస్తావన జరగాలి. కానీ మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా చర్చ కూడా జరగలేదు. కానీ రెవెన్యూ శాఖ మంత్రి గారు మొన్న విశ్వవిద్యాలయం ముంగట భూమి యాజమాన్య హక్కుల కోసము జరుగుతున్న బహిరంగ సభకు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మిత్రులారా, మీకు అందరూ తెలుసు, పేదరిక నిర్మూలన కోసము పేద ప్రజలకు గరీబీ హటావో అనే నినాదంతో ఈ దేశంలో పేదలకు భూములు పంచారు. ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. మీకు అందరికీ తెలిసి ఇంకో విషయం, ఆచార్య వినోబావ గారు భూదాన ఉద్యమం సేకరించారు. అన్ని రాష్ట్రాల్లో చేశాడు ఈ కార్యక్రమం. మొట్టమొదటగా భూదాన పోచంపల్లి నుంచి చేసిన కనుకనే ఆ ఊరికి భూదాన పోచంపల్లి అనే గ్రామం పేరు కూడా వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాల భూములు సేకరించింది. 1,00,000 ఎకరాలు పేదలకు పంచిండు. 96,000 ఎకరాల భూములేమో భూదాన బోర్డులో ఇంకా ఉన్నాయి. అట్లా తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కూడా కొని పంచింది. మొత్తం మీద దాదాపు 30 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచింది. ఈ 50-60 ఏళ్ల కూడా పంచిన భూముల మీద యాజమాన్య హక్కులు లేవు. యాజమాన్య హక్కులు లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ కుటుంబంలో పిల్లలకు ఏమన్నా ఆరోగ్య విషయం వచ్చినప్పుడు కానీ, పిల్లల పెళ్లి చేయాలన్నప్పుడు కానీ అమ్ముకోవాలంటే అమ్ముకోనికి వీళ్ళు హక్కు ఉంది. అప్పుడు తప్పనిసరి ఏం చేస్తారు? మార్కెట్ రేటు కన్నా 10%, మొత్తం టోటల్ 10% ఇచ్చి కొంటారు. కనుక భూములు ఇచ్చిన యాజమాన్య హక్కులు ఇవ్వకపోతే దానివల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ఏమైంది? గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష పార్టీ మన పార్లమెంటు సభ్యులు గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తన వాగ్దానం ఏం చేసిందంటే, మా ప్రభుత్వం తెలంగాణలో అధికారం వస్తే మేము యాజమాన్య భూములకు హక్కులు ఇస్తామని చెప్పారు. అదే మాదిరిగా వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా ఏం చెప్పారు? మేము రైతులతో పాటు అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత చేవెళ్లలో 26/8/23 నాడు జరిగిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ లో కూడా గౌరవశ్రీ మల్లికార్జున ఖార్గే గారు, ఏఐసీ అధ్యక్షులు గారు కూడా ఆ సమావేశంలో ఏమన్నారు? మేము ప్రభుత్వానికి వస్తే అసైన్డ్ భూములకు యాజమాన్యాలు హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మా ప్రభుత్వం వస్తే మేము యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పి.
ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. కొంత ప్రోగ్రెస్ జరిగింది కనుక మరింత ఆలస్యం జరగకుండా ఈ యొక్క యాజమాన్య హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మేము విన్నవించుకుంటున్నాం. మా విన్నపాన్ని గుర్తించి జరుగుతున్న అసెంబ్లీలో చర్చ జరగాలి. ముఖ్యంగా నేను చెప్పేదంటే ఈనాడు 31 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే తానే ఉన్నాయి. పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో దొరతనం మాట్లాడాలంటే